సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీది లవ్ మ్యారేజ్? అవును. ప్రేమ వివాహం ఎలా జరిగింది ఆ ప్రేమ? జస్ట్ టేక్ మీ త్రూ ద స్టోరీ. చాలా కోఆపరేటివ్ గా పేరెంట్స్ అందరి యాక్సెప్టెన్స్ తోనే జరిగింది. అది బోరింగ్. అదే మాది యాక్చువల్లీ లవ్ వెరీ బోరింగ్. మా లవ్ స్టోరీ. లవ్ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టార్ట్ అయింది పాడుతా తీగ నుంచే. ఓ వే బ్యాక్ ఏ సంవత్సరం ఇది? 2011-12 మా సిరీస్ అప్పుడు జరిగింది. ఓకే. సిరీస్ త్రూఅవుట్ సిరీస్ మాకు ఎటువంటి ఎమోషన్స్ లేవు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒపీనియన్సే లేవు. తనకి అమ్మాయిలు అంటే ఎందుకు అప్పుడు అసలు పడేదే కాదు. అంటే భయమో మరి ఏంటో తెలియదు కానీ మాట్లాడేవాడు కాదు ఏ అమ్మాయితోనూ. ఓకే. ఫైనల్స్కి వచ్చాక ఇంకా తప్పదు, నేను ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇంకా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడేవాడు. సో అట్లా మెల్లిగా క్లోజ్ అయ్యాం, మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడైతే పాడతాతిగా అయిందో అప్పటి నుంచి షోస్ చేయడం మొదలు పెట్టాం. అప్పుడు బాగా క్లోజ్ అయ్యాం. అప్పుడు మా లవ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. వెరీ గుడ్. ఎలా? హౌ కమ్? త్రూ మెసేజ్ అంతే, వాట్సాప్లో పెట్టాను. ఓకే. అంటే చాలా ఇద్దరు మాట్లాడుకుని తనేమో ఇది ఫ్రెండ్షిప్ కాదు అంటాడు, నేను ఇది ఫ్రెండ్షిప్ ఇలా ఉండకూడదా, మాట్లాడుకోకూడదా, నేను నీతో మాట్లాడకూడదా అని నేను అనేదాన్ని. కానీ ఎవరం బయటపడలేదు. ఫైనల్ గా నాకే తను ఇప్పటికీ చెప్పలే ఎందుకు గోలంతా డొంక తిరుగుడు మాటలు ఎందుకు, డైరెక్ట్ చెప్పేద్దాం అయిపోతుందని నేను చెప్పేశా. చెప్పిన మరుసటి రోజు తను ఫస్ట్ పేరెంట్స్కి చెప్పేద్దాం అన్నాడు. నేనే భయపడి వద్దొద్దు ఇప్పుడు చెప్పొద్దు అన్నాను. అన్నదాన్ని నేనే భయపడిపోయి లేదు చెప్పేస్తే బెటర్ ఏమో అని తనకు చెప్పకుండా మా అమ్మకి చెప్పేశాను ముందు. ఓకే. అప్పుడు తను వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఓకే. సో ఇట్లా మా పేరెంట్స్ చెప్పగానే మీ మదర్ రియాక్షన్ ఏంటి? కాసేపు మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది, తిట్టలేదు, ఏం అనలేదు. ఏమని చెప్పారు అమ్మకి? మెసేజ్ పెట్టాను మా అమ్మకి, డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక మెసేజ్ పెట్టి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను. ఏమని మెసేజ్ పెట్టారు? నాకు చరణ్ అంటే ఇష్టం, నువ్వు ఒప్పుకుంటేనే చేసుకుంటాను, లేదంటే ఫ్రెండ్స్గా ఉండిపోతాం, అలా అని ఇంకెవరిని చేసుకోను, ఇష్టం లేకుండా వేరే వాళ్ళని ఎవరిని చేసుకోను, బట్ ఫ్రెండ్షిప్తో కంటిన్యూ అవుతాం అంతే, నీకు నచ్చితేనే జరుగుతుంది, అది కూడా ఇప్పుడు కాదు ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత అన్నదాన్ని చెప్పాను. ఓకే. అమ్మాయిలు ఇది ఒక ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టమైతేనే చేసుకుంటా, కానీ ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం చెప్తే వాళ్ళు మెంటల్. అంటే మా మదర్కి ఆల్రెడీ తన మీద మంచి ఒపీనియన్ ఉంది, తను చాలా మంచివాడు, పద్ధతి ఉంది, వాళ్ళ పేరెంట్స్ బాగా మంచి పెంపకం తనది అనేది మా అమ్మకి ఎప్పటి నుంచో ఉంది. పాడతతిగా అంతా చూస్తూ వచ్చారు. ఎప్పుడు తను నాతో ఎటువంటి మిస్బిహేవ్ లేదు, ఎవరితోనూ లేదు, బేసిక్గా ఎవరితోనూ లేదు, ఏ అమ్మాయితో మాట్లాడడము లేకపోతే ఓవర్ క్లోజ్డ్గా ఉండడం అది చూడలేదు. కాబట్టి మా అమ్మకు కూడా ఒక మంచి ఒపీనియన్ ఉంది అండ్ నా మీద నమ్మకం ఉంది, నేను మంచిగానే సెలెక్ట్ చేసుకుంటానని ఒక నమ్మకం ఉందని నాకు అప్పుడు అర్థమైంది. ఏం అనకపోయేసరికి తర్వాత చాలాసేపటి గ్యాప్ తర్వాత ఇంటికి రాగానే నాతో మాట్లాడట్లేదు, సైలెంట్గా బట్టలు మడత పెట్టుకుంటోంది. షాక్లో అప్పుడు నేనేం మాట్లాడలా, చూశాను అంది అంతే. ఏం చూసింది, మెసేజ్ చూసిందని అర్థమైంది. చూశాను కానీ ఇప్పుడే కాదు, కొంచెం ఇద్దరు కూడా రికార్డింగ్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, తను కూడా ఇంకా MBA చేస్తున్నాడు. నాది అప్పుడే బీటెక్ స్టార్ట్ అయింది, బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను. సో నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, తను కూడా ఇప్పుడు ఇంకా MBA చేస్తున్నాడు కదా, ఇద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండండి, ఒక 4 ఏళ్ల తర్వాత కూడా నీకు ఇదే ఒపీనియన్ ఉంటే ఆ రోజు చేస్తాను అంది. సో మేము అలాగే కంటిన్యూ అయ్యాం. ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా తను మూల కూర్చునేవాడు, నేను మూల కూర్చునేదాన్ని, నా పని నేను చేసుకునేదాన్ని. ఇంటెన్షనల్గా మాట్లాడుకోకపోవడం అనేది కాదు, బట్ పని వరకు చూసుకుందాం, ఇక్కడ మాట్లాడుకోవడాలు అలాంటివి వద్దని డిసైడ్ అయ్యాం. సో బాలుగారితో షోకి వెళ్ళినా ఏదైనా వేరే కంట్రీ ఆయనతో వెళ్ళినా కూడా మా డిస్టెన్స్ మేము మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఆయనకే అసలు డౌట్ కూడా రాలేదు, అంత బాగా మెయింటైన్ చేసాం. ఆయన మేము కార్డు ఇచ్చే ముందు ఆయనకి విషయం చెప్దామని వెళ్ళాం. సార్ ఇట్లా అనుకుంటున్నాము, ఓకే అయింది, మీకు కార్డు ఇవ్వడానికి వస్తామని. ఆయన ఏంటి మీరిద్దరా, అసలు మీరిద్దరిని నేను ఎప్పుడు అనుకోలేదే, నేను ఇంకా వేరే సింగర్తో క్లోజ్ ఉండేదాన్ని, నేను వేరే అబ్బాయిలతో అందరితో బాగా మాట్లాడేదాన్ని, సో నేను తనతో అనుకున్నానే అని అన్నారు. అంటే లేదు సార్ తను జస్ట్ ఫ్రెండే, తినతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మీ ముందు బయట మాట్లాడుకోవడం ఎందుకని మా పేరెంట్స్కి మాట ఇచ్చాం, అందుకని మాట్లాడుకోలేదు, మేము మా డిస్టెన్స్ మేము మెయింటైన్ చేస్తూ వచ్చాం. అంటే అవునా, నేను నిజంగా నాకు ఇది షాక్ అది అని చెప్పారు ఆయన. సో అలాగా
మంచిగానే గట్టెక్కింది. మా పెళ్లి కూడా చాలా గ్రాండ్గా బాగా జరిగింది. అందరూ బాలుగారు వచ్చారు. వచ్చారా? బాలుగారు వచ్చారు, రాఘవేంద్రరావు గారు వచ్చారు, కీరవాణి సార్ వచ్చారు, మణిశర్మ సార్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరు, చిత్ర గారు వచ్చారు. అసలు ఆవిడ నార్మల్గా ఎక్కడికి పెద్దగా కనిపించరు. ఆవిడని పిలవగానే తప్పకుండా వస్తానని ఇద్దరిని బ్లెస్ చేయడానికి స్వరాభిషేకం షూట్ అవ్వగానే అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి పెళ్లి చూసుకొని వెళ్ళారు. సో అందరు కూడా చాలా గ్రాండ్గా జరిగింది సో మీ పెళ్ళి ఒక మంచి ఫెయిరీ టేల్ లాగా అయింది. డెఫినెట్లీ. మీ పేరెంట్స్ ఎలా షాక్ అయ్యారో చెప్పారు, బట్ సాయి చరణ్ వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటి? వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి ఇష్టము. ఓకే. వాళ్ళు కూడా తన డెసిషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనే దాంతోనే వెళ్ళారు. వాళ్ళు మా మామయ్య గారు ఇప్పటికీ నన్ను ఊరికే ఏడిపిస్తారు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి, నాకు లవ్ మ్యారేజ్ అంతా ఇష్టం లేదు, కానీ నువ్వు కాబట్టి ఊరుకున్నాను అని చెప్పేసి మాట్లాడతారు. ఇద్దరు చాలా సపోర్టివ్, భలే ఉంటారు. అత్తయ్య మామయ్య ఇద్దరు చాలా సపోర్టివ్. ఆసమ్. కెరియర్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఒక సింగర్ అంటే మీరు ఎప్పుడు స్టూడియోస్లో ఉంటారు, ఎప్పుడు పాడాల్సి వస్తుందో, ఎప్పుడు ఇంటికి వస్తారో, షెడ్యూల్డ్ ఇది ఉండదు కదా. ఇప్పుడు మీరు ఒక బేబీ కూడా. అవును. సో ఎట్లా, హౌ ఆర్ యూ మేనేజింగ్ దిస్ మదర్హుడ్? కొంచెం కష్టంగానే ఉంది. రికార్డింగ్స్ లాంటివి మేనేజ్ చేసుకోవడానికి ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు ప్రస్తుతం. సో వాళ్ళు లేనప్పుడు ఎలా ఉందంటే, ప్రస్తుతం తన ఏదైనా రికార్డింగ్స్ పెట్టుకున్నప్పుడు నేను ఆ రోజు ఫ్రీ పెట్టుకోవడం, వాడిని చూసుకోవడానికి, వాడి ఇంట్లో ఉంటే. మోస్ట్లీ వాడిని స్కూల్కి పంపించడానికి ట్రై చేస్తున్నాం పొద్దున పూట. స్కూల్కి వెళ్తున్నాడా? ప్లే స్కూల్, జస్ట్ ఒక 3 hours వెళ్తాడు. ఓకే. సో ఆ 3 hours మాకు దొరికే టైము, ఇద్దరు ఒకవేళ ఆ వర్క్ ఇద్దరికి ఉంటే కనుక ఆ వర్క్లో ఉండడానికి. అలా లేనప్పుడు నాకు వర్క్ ఉంటే తను ఇంట్లో ఉండమని చెప్పి ఒక 1-2 hours ఇద్దరం అలా మేనేజ్ చేసుకుంటున్నాం. లేదంటే మా పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది, సాహితి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళతో బాగా ఇష్టం, వాడు ఉంటాడు బాగానే. సో అలాగా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వదలడం, లేకపోతే మా అన్నయ్య దగ్గర వదలడం. మా బ్రదర్ కూడా ఇక్కడే ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వదిలేయడం. సో అట్లా ఉన్నారు మనుషులు, చాలా మంది ఉన్నారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్. దీనికి ముందు కూడా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే కంప్లీట్గా చూసుకునేవారు. నేను లేకపోతే నేను ఒక 5-6 days కూడా నేను వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. వాడు మరీ బేబీగా ఉన్నప్పుడే నేను ఖతార్కి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. సో అంత దూరం నాకు బెంగ, వాడికి బెంగ, బట్ సమ్హౌ మేనేజ్డ్ అనమాట, అయిపోయింది. సో యు ఆర్ లక్కీ అండ్ పర్సనలీ యు ఆర్ కంప్లీట్లీ ప్యాడెడ్ విత్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. నైస్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇమీడియట్గా రెడీగా ఉంటారు, ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారు ఫ్యామిలీ మొత్తం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.